భారతదేశ పౌరులందరికీ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క 79 వసంతాల స్వతంత్ర భారతదేశంలో సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే సూత్రం మీద ఏర్పడినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం నేటికి సమన్యాయం లేకుండా అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో స్వచ్ఛ భారత్ అనే ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఆ విప్లవాన్ని కొనసాగిస్తున్నటువంటి సఫాయి కార్మికులు నేటికి కొనసాగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ కుటుంబాలు చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నాయి. వారికి సమాన వేతనం లేకపోవడం వల్ల వారి కుటుంబాలు గడవడము, ప్రస్తుత నిత్యావసర వస్తువులకు కొనలేక పస్తులుండి ఇబ్బంది పడి వాళ్ళు ఈ యొక్క దేశాన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని పరిశుభ్రం చేసే క్రమంలో వాళ్ళు అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. కానీ వారికి సమాన వేతనాన్ని ఇచ్చి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత నేటి పాలకులపైన ఉందని తెలియజేస్తూ, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి ఈ యొక్క ఉమ్మడి పాలమూరు ప్రాంతానికి చెందినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క సఫాయి కార్మికుల యొక్క మున్సిపాలిటీ సిబ్బంది యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్లకు సమాన వేతనాన్ని కల్పించి వాళ్ళ సీనియారిటీని బట్టి పర్మనెంట్ చేయాలని కోరుతూ, ఈ యొక్క సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గౌరవించుకున్నప్పుడే ఈ యొక్క రాష్ట్రం, దేశం, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.